వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. చూసారండి మా రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో. చిన్న హార్వెస్ట్ చేసామండి, అందుకే వీడియో తీసాము. పొన్నగంటాకు కట్ చేస్తున్నాను చూడండి. 2 టబ్బుల్లో వచ్చిందండి. ఒక టబ్లో పెడితే పక్కదానికి కూడా వచ్చేసింది. చూడండి కట్ చేస్తున్నాను. మొత్తం కట్ చేసేసామండి 2 టబ్బుల్లోది కూడా పొన్నగంటాకు. చూడండి ఎంత బాగుందో, పండిపోతుందండి, అందుకే మొత్తం కట్ చేసేసాను. వేర్లతో సహా తీసేసామండి నిన్న చాలా వరకు. ఒక టబ్లో చాలే అని ఇంకో టబ్లో మొత్తం వేర్లు పీకేసామండి, మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి మొత్తం కట్ చేసేసాను, మొత్తం తీసేసాము. ఇది చాలా మంచిది అంటండి కంటికి. కూర చేసుకున్నా పచ్చడి చేసుకున్నా చాలా మంచిది అంటండి పొన్నగంటి. రైతు బజార్లో తీసుకొచ్చి నాటానండి ఒక టబ్లో. ఒక టబ్బుకి కూడా వచ్చేసింది. అది ఇప్పుడు చాలా కాలం నుంచి కట్ చేసుకుంటున్నానండి. అన్ని తోటకూరలు కూడా వేర్లతో సహా తీసేసామండి. మళ్ళీ గింజలు తీసుకొచ్చేయాలండి. ఇంకా చుక్కకూర గింజలు మాకు చాలా వచ్చినాయండి, చూపించాను కదా మొన్న మీకు. అవి చాలా వచ్చినాయండి, ఎండబెట్టేశాను. అవి కూడా నాటుకున్నాను చూడండి. ఆకులు పండిపోయి పసుపు కలర్ వచ్చేసినాయండి, అందుకే మొత్తం ఒకసారి తీసేద్దామని మొత్తం కట్ చేసామండి నిన్న. చూడండి ఒకసారి మీరు కూడా చూస్తారని చూపిస్తున్నానండి. చూసారండి మొత్తం కట్ చేసేసాను. ఇది కొంచెం ఉంచానండి, ఫస్ట్ కట్ చేసిన టబ్లో మొత్తం తీసేసాను. ఇది కొంచెం ఉంచాను. చూసారండి ఎంత వచ్చిందో. మొత్తం ఆకులు కూడా కట్ చేసామండి, చక్కగా చాలా వచ్చింది. పాలకూర ఉందండి కొంచెం, అది కూడా కట్ చేస్తున్నాను చూడండి. పాలకూర కూడా దగ్గర ఒక సంవత్సరం పైనుంచి కట్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం అట్లా వస్తుంది లైట్గా. తీసేసి మళ్ళీ వేరే గింజలు వేసుకుందాం అనుకుంటున్నా. ఇది కూడా బాగానే వస్తుందండి మరి కట్ చేసినప్పుడు. చూసారండి పాలకూర కూడా మొత్తం కట్ చేసేసాను.
ఒకసారి తిరగేసి ఎండబెట్టేసుకొని మళ్ళీ వేసి మళ్ళీ కొత్త గింజలు తీసుకొచ్చేస్తానండి. గింజలు అనుకుంటండి ఇవి కూడా పాలకూర కూడా కొమ్మ పెద్దది అయిపోయి గింజలు వచ్చేస్తున్నాయి. ఇంకా అయిపోయిందండి. ఇక ఇది కూడా తీసేయటమే. ఇక నా చేతిలో ఇది కొమ్మ పెద్దదైపోయిందండి. పెద్దదైపోయి దానికి చుట్టూ గింజలు వచ్చేసినట్టు ఉన్నాయి. ఇది కూడా వచ్చిందండి. పప్పులోకి సరిపడా వచ్చిందండి. ఇది బచ్చల కూర కూడా వేరులతో తీసేసి మొన్న పప్పులో పెట్టేసానండి. అయిపోయింది బచ్చల కూర కూడా. ఇది చూడండి పుదీనా ఎంత అందంగా వచ్చేసిందో. ఇది ఇంకో టబ్బు అండి. 2 టబ్బుల్లో మళ్ళీ పుదీనా వచ్చింది. చూడండి చుక్కకూర గింజలండి. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. అవి కూడా నాటుతున్నాను చూడండి. టబ్బుల్లో వేసానండి చుక్కకూర గింజలు కూడా. మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను చూడండి. టబ్లో పక్కన 2 మొక్కలు ఉన్నాయండి. చిన్న తోటకూర మొక్కలు. ఇవి ఉంచేసి పక్కన చుక్కకూర గింజలు నాటుతున్నాను చూడండి. గింజలు మొత్తం కోసేసి ఎండబెట్టానండి. ఆ కవర్లో ఉన్నాయి అన్ని గింజలు వచ్చినాయి చుక్కకూర గింజలు. ఏ గింజలైనా ఇట్లాగే నాటుకుంటానండి నేను టబ్బుల్లో. చూసారండి గింజలు ఎట్టు నాటుతున్నాను. ఇంకో టబ్బులో కూడా పెట్టానండి. నిన్న 2 టబ్బులు వేసాను చుక్కకూర గింజలు. సొంత గింజలండి. ఈసారి కొనుక్కురాకుండా సొంతంగా వచ్చినాయి చెట్టుకి. చూపించాను కదండి అప్పుడు పూల మొక్కలాగా ఉందని. ఎన్ని గింజలు అయిపోయినాయండి. ఎన్ని చాలా వచ్చినాయి గింజలు. 2 టబ్బుల్లో నాటాక కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చుక్కకూర గింజలు కొంచెం ఒక మగ్గు నీళ్లు చల్లుకోవటమేనండి. అట్లా పెట్టేసి నీళ్లు చల్లుకోవడం లైట్గా. ఇంకో టబ్బులో నాటాకు వచ్చాను చూడండి.
వేయాలండి చుక్కకూర గింజలు, ఎందుకంటే అన్నిట్లో కూడా గింజలు ఉండవండి, ఎండిపోయిన గడ్డిలాగా ఉన్నాయి. మరి అన్నిట్లో లేవు గింజలు, మనకు ఉన్నాయి కూడా అట్లాగే ఉన్నాయి, అందుకే ఎక్కువ వేసానండి. మరి ఈసారి గింజ ఉన్నదే మొలక రావటం అండి, ఇంకా మిగిలినవి రావట్లేదు. మరి కొంచెం ఎక్కువ టైం ఉన్నట్టుందండి, ఏమనుకోకండి. అనుకోకుండా గింజలు నాటడం కూడా చూస్తారని తీపిచ్చానండి నేను. టమాటా మొక్కలు పెద్దవి పిందెలు వచ్చినాయండి ఇప్పుడే. హనిగడ్డ మళ్ళీ దానిమ్మ మొక్కలు చూపిస్తాను, చూసారండి, కాయ వచ్చిందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రోజ్ ఫ్లవర్ చూపిస్తుందండి, బాగా నచ్చిందంట, అందుకే మళ్ళీ తీస్తుందండి. అని చూడండి, టమాటా మొక్కకి ఇంకో మొక్క వెళ్ళేది పిందెలు వచ్చేసింది.